నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నా నా కళ్ళ ముందు నీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఆ దేవత రక్తం చెందిన చోట పంటలు కూడా పండవు బాబు. ఇప్పటికైనా ఆ తల్లిని అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకోండి. నీళ్ళెక్కడుంది కాశీ? చెప్పు, నీళ్ళెక్కడుంది? తెలీదు, కానీ మీ ఇంటి దగ్గరికి మాత్రం రాదు. ఏ? ఎందుకు రాదు? ఏ ధైర్యంతో వస్తుంది? తను మా ఇంటికి రావాలంటే ఏం చేయాలి? మీరందరూ నీలమ్మే ఆనంద్ గారి కూతురని నమ్మినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. మీతో సంతోషంగా ఉంటుంది. అది నేను ప్రూవ్ చేస్తాను. ఏ ఊరి జనమైతే తన్ని వెంటపడి తరిమారో అదే ఊరి జనం గౌరవంగా తన్ని ఈ ఊళ్ళోకి ఆహ్వానించేలా చేస్తాను. థ్యాంక్స్ కాశీ. నీల బతికే ఉందని చెప్పి నాకు మానసిక ధైర్యాన్ని కల్పించావు. నీల ఎక్కడున్నా వెతికి మా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వేం భయపడు కాశీ. తన మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను. వస్తాను కాశీ. మంచిది బాబు, మంచిది. సినయ్య, పద పద బాబు. టీ తాగరా? టీ తాగి మూడు లేదురా. ఏమైందిరా అలా ఉన్నావు? తలకా దెబ్బేంటి? కాశీగడు వల్ల ప్లాన్ అంతా రివర్స్ అయిందిరా. తను హ్యాపీగా రేప్ చేసి చంపేద్దాం అనుకున్నాను. ఓ కాశీగడు అడ్డుపడి నా మీద అటాక్ చేశాడు. అది ఎస్కేప్ అయిపోయింది. ఓ చెడి ఫోన్ చేస్తే తను చంపేశానని అబద్ధం చెప్పాను. అది ప్రాణాలతో ఉందని చెడికి తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తాడు. ఓ నీలో ఎక్కడున్నా వెతికి పట్టుకొని దాన్ని అర్జెంటుగా చంపేయాలరా. టెన్షన్ లో ఉన్నాను రా. ఎలా ఉంటుందిరా అది? ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుంది, పొడుగు చుట్టుంటుంది. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, కాకపోతే కొంచెం పొగరు. నన్నే తోసేసిందిరా. కాశీగడిని కూడా తోసేసింది. దాంది మామూలు బలం కాదురా. చాపలాంటి కళ్ళు. రేయ్, ఆ అమ్మాయిలాగే ఉంది చూడరా. అదేంట్రా? అదేరా, తోని చంపేయాలరా. తీరమండి. ఏయ్ ఆగో. కొంచెం త్వరగా పనివు. త్వరగా పనివు.
చెప్పేది నీకే. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు, పోరా, పో. కాపాడండి. వదలండి. ఏయ్, ఏయ్, కాపాడండి. వదలు. ఎక్కడికి పోతావే? పారిపోతావా? వదలు. 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 వదలండి. ఈ రోజు నిన్ను ఎవరు కాపాడేవాళ్ళు లేరు. ఏయ్! తను నా మరదలురా. నా మరదలు ఒంటి మీద చేవేస్తారా? ఇప్పుడు రండ్రా, రండి, రండ్రా నా కొడకల్లారా. ఇంకొక్కసారి కన్నెత్తి చూశారో కళ్ళు రెండు నన్ను క్షమించు నీలా. నా మీద నీకు ఎంత కోపం ఉందో నీ కళ్ళే చెప్తున్నాయి నీలా. నీ ఎలాంటి ప్రమాదంలోకి నెట్టానో నేను తెలుసుకున్నాను. పిచ్చోణ్ణి, నేను నిజంగా పిచ్చోణ్ణి. మా మామయ్య కూతుర్ని నేనే నా చేతులతో మూర్ఖంగా జేడీకి అప్పచెప్పాను. నేను చేసిన తప్పుకి నువ్వు నాకే శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను. నాకు శిక్ష పడాల్సిందే నీలా. ఏం చేయమంటావు నీలా? చిన్నప్పటి నుంచి తులసిని మాకు శత్రువని అనుకుంటున్నాను. అదే నా మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాను నీలా. నువ్వు మా మామయ్య రక్తమే అని
మాకు బంధువే అని నేను నమ్మాను. ఇంక నీకు ఎలాంటి ఆపద రాదు నీలా. నేనున్నాను, నీ కవచంలా నిలుస్తాను. ఇక నీ నా జేడీ కాదు కదా, వాడి తల్లో జేజం వచ్చినా ఏం చేయలేదు. ఇంటికెళ్దాం రా నీలా. ఎందుకు రావాలి సూర్య? చెప్పేది అసలు వినరా? మీ మూర్ఖత్వం మీదేనా? అరే, కనీసం ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినే ఓపిక కూడా మీకు లేదా? ఆ అవకాశం ఎవరా? నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోరా? వెంటాడడం వేటాడడం చెప్పడం ఇదేనా మీకు తెలిసిందే? చెప్పు సూర్య, మాట్లాడు. వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఏ ఊరైతే తులసి కూతురని నన్ను తరిమి తరిమి చంపాలనుకుందో ఆ ఊరికి నేను ఆనంద్ కూతురునని తెలియాలి, నమ్మాలి. అప్పుడే వస్తాను. అది నేను చూసుకుంటాను నీలా. నువ్వు ఆనంద్ కూతురు అని నేను ప్రూవ్ చేస్తాను. ఏ ఊరి జనం నిన్ను ద్వేషించారో వాళ్లే నిన్ను ప్రేమించేలా చేస్తాను. ప్లీజ్ నీలా, నువ్వు దూరం అయితే నాకేదోలా ఉంటుంది. నీకు తోడుగా నేనుంటాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని వెళ్ళిపోతానని మాత్రం అనుకో. ప్లీజ్ నీలా, ప్లీజ్. అది కాదు సూర్యబాబు, నీలమ్మ వస్తానన్నా ఏ నమ్మకంతో నువ్వు ఇంటికి రమ్మంటున్నావో నాకైతే అర్థం కావటం లేదు. ఊరంతా నేల తులసి కూతురు అనుకుంటుంది. మళ్ళీ నేల ఊళ్ళో కనబడితే ప్రమాదమే కదా బాబు. లేదు సీనయ్య, నీళ్ళని ఎలాగైనా సరే మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళాలి. ఎట్టా బాబు? అదే ఆలోచిస్తున్నాను. ఎలా ఎలా తీసుకెళ్ళాలి? ఏంటే అంత టెన్షన్గా ఆలోచిస్తున్నా? చెప్పవేమే, అడిగేది నిన్నే. ఇంకా నీళ్ళ చావు వార్త రాలేదేంటా అని. మొత్తానికి అనుకున్నది సాధించావు. నేల తులసి కూతురని ఊరిని నమ్మించావు. అయినా వీళ్ళ బావ దీనికి దక్కుతాడని నాకు నమ్మకం లేదే. నేలని మీ బావే కాపాడి తీసుకెళ్లాడంటగా ఊరి జనం చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోతే ఎందుకు కాపాడాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకో. మా బావ కాపాడలేదు, చంపడానికి తీసుకెళ్లాడు. మా బావ చేతిలోనే దానికి చావు రాసిపెట్టుంది. నీళ్ళని చంపుంటే ఈ పాటికే తెలియాలిగా. ఒకవేళ మా మామయ్య మీద రీసెర్చ్ చేయడానికి వచ్చిందని మా బావ జాలిపడి నీళ్ళను వదిలేసినా మా మామయ్య అత్తయ్య మాత్రం ఊరుకోరు. దాని అంత తేలుస్తారు ఇంటికొస్తే. ఏమోనే, నాకెందుకో డౌట్గా ఉంది. నువ్వు నీళ్ళని తులసి కూతురని అబద్ధం చెప్పావని మీ వాళ్లకు తెలిస్తే ముందు నీ సంగతేంటో ఆలోచించావా? మా వాళ్ళకెలా తెలుస్తుందే? నేను చెప్పను కదా.
మీరు చెప్తారా? చాచా మేమెందుకు చెప్తాం? చచ్చినా చెప్పం. ఆ నీళ్ళ కంటే ముందు మిమ్మల్ని చంపేస్తాను. చెప్తే ఇద్దరు చస్తారు, గుర్తు పెట్టుకోండి. అమ్మ కీర్తి, ఇదంతా నువ్వు క్రియేట్ చేసావా? నీకుందే, చెప్తా. ఏంట్రా మధు? రే సూర్య, మీ ఇంట్లో ఉంటున్న నీల తులసి కూతురు కాదురా. ఏంట్రా నువ్వనేది? అవునరా, నీల తులసి కూతురు అని పుకారు పుట్టించింది మీ మరదలు కీర్తేరా. కీర్త? నీల మీద కోపంతో ఎలాగైనా నీలని ఈ ఊర్లోంచి తరిమేయాలని కీర్తి వాళ్ళకి అబద్ధం చెప్పిందిరా. నిజమా? నిజంరా బాబు. ఇందాక కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే మొత్తం విన్నాను. ఆ విషయం చెబుదామని ఇప్పుడు ఫోన్ చేశాను. ఇంతకీ నీల పరిస్థితి ఏంటి? సేఫే కదా? సేఫే. థ్యాంక్స్ రా, రైట్ టైంలో ఫోన్ చేసి కరెక్ట్ మ్యాటర్ చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలా, మా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఈ ఊరి జనం దగ్గర నుంచి కానీ నీకెలాంటి ప్రాబ్లం లేదు. ఏంటి బాబు నువ్వు అనేది? అవును సినియా, నీల తులసి కూతురని ఊరి జనానికి చెప్పింది కీర్తేనట. కీర్తి గట్ట తెలుసు? అది తెలిసి చెప్పలేదు సీనయ్య, చీకట్లో రాయేసిందంతే. నీల మీద కోపంతో నీలని ఆట పట్టించాలని అబద్ధం చెప్పిందట. మా ఫ్రెండ్ మధు చెప్పాడు. అదే నిజం అనుకుని ఊరి జనం నీల వెంట పడ్డారు. కీర్తి చేత నిజం చెప్పించగలిగితే నీల ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే సీనయ్య. పోన్లే బాబు, ఇట్టాగైనా నీలమ్మకొచ్చిన ప్రమాదం తప్పితే చాలు. ప్రస్తుతానికి నీలకి తులసికి ఏ సంబంధం లేదని జస్ట్ కొన్ని రోజులే మనం కూడా అందర్నీ నమ్మించాలి. పరిస్థితులు చక్కబడిన తర్వాత వీలు చూసుకొని నువ్వే మా మామయ్య కూతురువని నేనే మా వాళ్ళకి చెప్తాను. బిలీవ్ మీ నీలా. వెళ్దాం పద నీలా. వెళ్ళమ్మా, కాదనకు. తను చూసుకుంటానని చెప్తున్నాడు కదా. నీలమ్మా, ఒకప్పుడు మా బావ నమ్మితే చాలు అన్నావు, గుర్తుందా? ఇప్పుడు ఆ బావే చెప్తున్నాడు కదా. ఇంతకంటే నీకేం కావాలమ్మా? ఇవాళ మీ బావ నమ్మాడు, రేపు మీ అత్తయ్య వాళ్ళు నమ్ముతారు. సూర్యబాబు మీద నాకు నమ్మకం ఉందమ్మా. తను నిన్ను తప్పకుండా కాపాడతాడు. ఇంకేం ఆలోచించొద్దమ్మా, దయచేసి వెళ్ళమ్మా. నీలా, నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా నాకివ్వవా? ప్లీజ్ నీలా. నీలమ్మా, నువ్వు తులసి కూతురు అని తెలియగానే నిన్ను చంపాలి అనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. ఈ విషయం తన ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. దీన్ని బట్టే తెలుస్తుంది కదమ్మా, నువ్వన్నా మీ నాన్నన్నా సూర్యబాబుకి ఎంత అభిమానమో. ఆ అభిమానం కోసమన్నా ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టాలమ్మా. నీలా, నీలగా వెళ్ళిపోతావో నా మరదలుగా నాతో వస్తావో నీ ఇష్టం. వెళ్దాం బాబా. మీరు వెళ్ళండి బాబు, నేను మీ వెనకాలే వస్తాను. వెళ్ళమ్మా, నీకంతా మంచి జరుగుద్ది. రానీలా.
సూర్య బండాపు మైథిలి మైథిలి